హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనం లేజీ ప్రెప్లో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే యూట్యూబ్లో కొంచెం వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ అని చూడండి, మీకు కంపల్సరీగా హెల్ప్ చేస్తాయి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో యూ కెన్ గెట్ దట్ పీడిఎఫ్ యాజ్ వెల్. సో నౌ వీఆర్ ఇన్ టు అవర్ వీక్ 2. ఈ వీక్ 2 డే 1లో భాగంగా వీల్ బి డీలింగ్ విత్ ఇంపార్టెంట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ టాపిక్స్. ఏం డిస్కస్ చేస్తున్నాం సార్ మనం ఈరోజు అని అంటే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క రిమూవల్ గురించి అండ్ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025 విచ్ ఇస్ టాకింగ్ అబౌట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఈ మూడిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా జగదీప్ ధన్కర్ గారు 14వ వైస్ ప్రెసిడెంట్, 14th వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు అయితే రిజైన్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ని భర్తీ చేయడానికి ఇప్పుడున్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ పేరుని నామినేట్ చేసింది. దానికి అపోజిషన్ ఏదైతే ఇండి బ్లాక్ ఏదైతే ఉందో, ఈ ఇండి బ్లాక్ రిటైర్డ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని, ఆయన సుప్రీంకోర్టు జడ్జి అనమాట, ఆయనని నామినేట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు టఫ్ ఫైట్ బిట్వీన్ ఎన్డీఏ అండ్ ఇండి బ్లాక్. సో మీ అందరికీ తెలుసు, ఆర్టికల్ 63 ప్రకారము భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి ఉండాలి. ఏ ఆర్టికల్ అది? ఆర్టికల్ 63. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో ఆయన ప్రెసిడెంట్ తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్. సో హీ విల్ కమ్ ఇన్ ది సెకండ్ పొజిషన్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్. అండ్ మనందరికీ తెలుసు, వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి కూడా ఆయన పనిచేస్తారు. దట్ ఈస్ హిస్ ఎక్స్ అఫీషియో రోల్. ఒకవేళ ప్రెసిడెంట్ కనుక ఏదైనా కారణాల వల్ల యాబ్సెంట్ అయితే, అది డెత్ కావచ్చు, రిజిగ్నేషన్ కావచ్చు, రిమూవల్ కావచ్చు, యాబ్సెన్స్ కావచ్చు, అంటే ప్రెసిడెంట్ పొజిషన్ అనేది ఎప్పుడైతే వేకెంట్ ఉందో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కాస్త ప్రెసిడెంట్ లాగా మారడం అనేది జరుగుతుంది, టెంపరీ పీరియడ్. ఓకే, సో దీస్ ఆర్ హిజ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పవర్స్, సో మనందరికీ తెలుసు, రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్, ఆయన రాజ్యసభ చైర్మన్ లాగా పనిచేస్తారు. అండ్ రాజ్యసభలో ఒకవేళ టై వచ్చిందని అనుకోండి, ఏదైనా బిల్లు మీద రెండు సైడ్లు సమానమైన ఓటు వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్, ద రాజ్యసభ చైర్మన్ విల్ యూజ్ హిస్ కాస్టింగ్ ఓట్ అన్నమాట. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కనుక యాబ్సెంట్ అయి ఉంటే కనుక డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ విల్ టేక్ కేర్ యాజ్ ది చైర్పర్సన్. ఓకే, అండ్ బట్ హీ డోంట్ హ్యావ్ ఎనీ రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, బట్ రోల్ ఈజ్ లార్జ్లీ లెజిస్లేటివ్. అంటే రాజ్యసభలో జరిగేదంతా కూడా ఆయన ద్వారానే జరుగుతుంది. అండ్ హీ ఈజ్ ఎ సింబాలిక్ హెడ్. ఓకే, ఎలక్షన్ ఎలా ఉంటుంది సార్ అని అంటే, ఆర్టికల్ 68 చెప్తుంది, ఎలక్షన్స్ మస్ట్ బి హెల్డ్ బిఫోర్ ద ఇన్కంబెంట్ టర్మ్ ఎండ్స్. అంటే ఇప్పుడు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వకంటే ముందే వేరే వాళ్ళని కూడా ఎలక్షన్ అనేది చెయ్యాలి అని ఆర్టికల్ 68 చెప్తుంది. సార్ ఎవరు సార్ కండక్ట్ చేస్తారు ఎలక్షన్స్ అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దేని ద్వారా కండక్ట్ చేస్తుంది? ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952, ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రూల్స్ 1974, యాక్ట్ రూల్. ఈ రెండింటి ద్వారా దీస్ టూ ఆర్ గివింగ్ పవర్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ ఎలక్షన్స్ టు ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. సో ఎవరు సార్ దీంట్లో ఎలక్షన్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? ఎలక్టోరల్ కాలేజ్ ఏముంటుంది అని అంటే, అందరూ లోక్సభ అండ్ రాజ్యసభకి చెందినటువంటి ఎంపీస్ అందరూ కూడా ఓటేస్తారు, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. అంటే రాజ్యసభ, లోక్సభలో ఉన్నటువంటి ఎంపీస్ అందరూ కూడా ఓటేస్తారు. దట్ ఈస్ 782 మంది, 543 మంది లోక్సభలో, ఎందుకంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ మెంబర్స్ మనకు లేరు. 233 ఎలక్టెడ్ రాజ్యసభ ఎంపీస్, 12 నామినేటెడ్ రాజ్యసభ.
మైనస్ వేకెన్సీస్ ఆఫ్ కోర్స్ ఏమైనా వేకెన్సీస్ ఉంటే అవి మైనస్ చేసేసిన తర్వాత అంతమంది ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు, వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓట్ వేస్తారు. ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి ఎంపీ వాల్యూకి సేమ్ వాల్యూ ఉంటుంది, ప్రతి ఎంపీ యొక్క ఓటుకి సేమ్ వాల్యూ ఉంటుంది. ఎంపీ యొక్క ఓట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ టైంలో మనందరికీ తెలుసు దీంట్లో స్టేట్ లెజిస్లేచర్స్ హ్యాస్ నో రోల్, బట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యే ఓటుకి అనేది మనకి స్టేట్ బై స్టేట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ క్యాల్కులేషన్ అంతా మీకు తెలుసు. కానీ ఎంపీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో రాజ్యసభ లోక్సభ ఎంపీస్ ఓట్ వాల్యూలో చేంజ్ అయితే ఉండదు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్స్ హ్యావ్ నో రోల్ ఇన్ దిస్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఎలక్షన్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ రూపంలో జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క ఎంపీ నామినేట్ చేసిన వాళ్ళందరికీ ఒక ఆర్డర్ ఇస్తుంటారు. సో 1 by 1 కింద వాళ్ళందరినీ తీస్తూ ఆ ఓట్స్ పైన వాళ్ళకి యాడ్ చేస్తూ లాస్ట్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఏంటి సార్? సిటిజన్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్, 35 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలి, అండ్ రాజ్యసభ ఎంపీకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అంతా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం he or she should not hold any office of profit. 5 సంవత్సరాలు ఉంటారు, ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్, మళ్ళీ ఎలక్షన్లో నిలబడడానికి అర్హులే. ఎప్పుడు సార్ వేకెన్సీ వస్తుంది మనకి అని అంటే రిజిగ్నేషన్, అది ప్రెసిడెంట్కి ఇవ్వాలి, రిమూవల్, డెత్. ఇప్పుడు రీసెంట్గా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి లెటర్ అనేది అంటే రిజిగ్నేషన్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, రిమూవల్ కూడా చేయవచ్చు ఆయనని. రిమూవల్ చేయాలంటే రాజ్యసభలో మాత్రమే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, 14 days నోటీస్ ఇవ్వాలి. అది కూడా రిమూవల్ ప్రాసెస్ అనేది ఓన్లీ రాజ్యసభలోనే జరుగుతుంది, రాజ్యసభలోనే స్టార్ట్ అవుతుంది. ఇట్ రిక్వైర్స్ ఎఫెక్టివ్ మెజారిటీ. అంటే ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటే వేకెన్సీ ఉన్న వాళ్ళని తీసేయడం, అంటే ఎవరైతే హౌస్లో ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు ఓటేస్తారు, వేకెన్సీస్ తీసేసి మిగిలిన దాంట్లో మెజారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇదేంటంటే లోక్సభలో సింపుల్గా లోక్సభలో ఒక సింపుల్ మెజారిటీతో దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అంతే. ఇట్ షుడ్ బి అగ్రీడ్ బై ది లోక్సభ అనమాట. లోక్సభ మళ్ళీ దానికి స్పెషల్ మెజారిటీతో ఓటింగ్ చేయాల్సిన అవకాశం అయితే అవసరం కూడా లేదు. ఓకే, దిస్ ఈస్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఫైన్, హోప్ యూ గాట్ ద థింగ్స్. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం మన ప్రీవియస్ వీడియోస్లో. సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు వాచ్ ఆల్ ఆర్ వీడియోస్ అనమాట. తద్వారా ఏంటంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. అండ్ తర్వాత కూడా అట్లాంటి టాపిక్స్ ఏవైనా మళ్ళీ వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్లో మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్, రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎందుకు సార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ ప్రాసెస్ అనేది వచ్చింది అని అంటే మీరు చూసే ఉంటారు, రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే జరుగుతుంది. రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ చేస్తున్నారంటారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమో నువ్వు అఫిడవిట్ సమర్పించని చెప్పి రాహుల్ గాంధీకి అడగడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ క్లాష్ వల్ల ఏంటి అని అంటే అపోజిషన్ ఎన్డీ బ్లాక్ ఏంటి రిమూవల్ మోషన్ అంటే ఇంపీచ్మెంట్ మోషన్ని అంటే రిమూవల్ మోషన్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద అనే ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఇంపీచ్మెంట్ మోషన్ అని అంటున్నారు. సో మనం దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సో బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇంత టఫ్ ఫైట్ జరుగుతుంది కాబట్టి నౌ దేర్ ఆర్ క్వశ్చన్స్కి ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈజ్ రియల్లీ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండిపెండెంట్, అవునా కాదా అనేది కూడా మళ్ళీ ఒక డిబేట్ అనేది రావడం జరిగింది. ఎవ్రీ టైం ఏ ఎలక్షన్ జరిగినా సరే ఎలక్షన్ కమిషనే బ్లేమ్ చేస్తారు, అది కామన్. అది గెలిచిన వాడు ఓకే అంటాడు, గెలవని వాడు ఎలక్షన్ కమిషన్ తప్పది, మేము ప్రజల మనసును గెలుచుకుందాం అంటాడు. అవునా? ఎట్లా అపాయింట్ చేస్తారు సరే ఎలక్షన్ కమిషనర్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అనంటే ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అనంటే ద ఎలక్షన్ కమిషన్ అనేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అండ్ అదర్ ఎలక్షన్ కమిషన్స్ అనేవాళ్ళు ఉండాలి, వీళ్ళు ప్రెసిడెంట్ విల్ అపాయింట్ అన్నమాట. ఓకే, ఆర్టికల్ 324. సార్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్ అంటే ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ 1 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ది పిఎం. ఈ 3 members కలిపి వీళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ
ఈ లిస్ట్ అంటే వీళ్ళు సెలెక్ట్ చేయడానికి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఇవ్వడానికి ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. దట్ ఈస్ హెడెడ్ బై ది లా మినిస్టర్. వీళ్ళు ఒక ప్యానల్ని ప్రిపేర్ చేస్తారు. దాంట్లో నుంచి ఈ సెలెక్షన్ కమిటీ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎలిజిబిలిటీ ఏముంటుంది సార్? మస్ట్ హోల్డ్, హ్యావ్ హెల్డ్ పోస్ట్ ఈక్వలెంట్ టు సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ అయినా ఉండాలి, లేకపోతే సెక్రటరీ లాంటి ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్న ఏదైనా ఒక పొజిషన్లో ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఎలిజిబిలిటీ. ఓకే, టెన్యూర్ 6 సంవత్సరాలు ఆర్ 65 years. ఏది తొందరగా వస్తే అది. రీఅపాయింట్మెంట్ ఉందా సార్ అని అంటే నాట్ అలౌడ్. ఒక్కసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినావు అని అంటే దట్స్ ఇట్, మళ్ళీ అవ్వడానికి లే. కానీ నార్మల్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవ్వచ్చు. నార్మల్ ఎలక్షన్ కమిషనర్ కెన్ బికమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, బట్ అప్పుడు కూడా టోటల్ టెన్యూర్ వచ్చేసి 6 years మించొద్దు. సో నార్మల్ ఎలక్షన్ కమిషనర్గా 2 ఏళ్ళు ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 4 ఏళ్ళు ఉండొచ్చు అట్లా. ఓకే, శాలరీ అనేది క్యాబినెట్ సెక్రటరీకి ఎంత ఉందో అంత శాలరీ అనేది ఉంటుంది. రోల్ ఏంటి సార్? వాళ్ళు ఏం చేస్తారు? పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేటర్స్కి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చేస్తారు, ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్ చేస్తారు, డీలిమిటేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, సింబల్స్ ఇస్తారు పొలిటికల్ పార్టీస్ని రికగ్నిషన్ చేస్తారు, పొలిటికల్ పార్టీస్కి సింబల్స్ కూడా ఇస్తారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎన్ఫోర్స్ చేస్తారు, పోలింగ్ స్టాఫ్ని, ఎలక్షన్ షెడ్యూల్స్ని కూడా డిసైడ్ చేస్తుందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎట్లా రిమూవ్ చేయొచ్చు సార్ అని అంటే ఆర్టికల్ 324(5) ఏం చెప్తుంది అని అంటే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కెన్ ఓన్లీ బి రిమూవ్డ్ ఇన్ ది సేమ్ మేనర్ అండ్ ఆన్ ది సేమ్ గ్రౌండ్స్ యాజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఒక సుప్రీం కోర్ట్ జడ్జిని నువ్వు ఎట్లా అయితే రిమూవ్ చేయగలవో అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా రిమూవ్ చేయొచ్చు. గెటింగ్ మై పాయింట్? ఓకే, లీగల్ ప్రొవిజన్ ఏంటి? సెక్షన్ 11(2) ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023 రీట్రేట్స్ ద కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్. బట్ ద గ్రౌండ్స్ ఏంటి? సుప్రీం కోర్ట్ జడ్జిని ఏ రకంగా రిమూవ్ చేస్తారు? ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ, ఈ 2 గ్రౌండ్స్లోనే రిమూవ్ చేస్తారు. ద సేమ్ వే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా ఈ గ్రౌండ్సే ఉన్నాయి. ప్రొసీజర్ ఏంటి? ఏదో ఒక హౌస్లో, పార్లమెంట్లో, లోక్సభలోనో రాజ్యసభలోనో ఒక మోషన్ నోటీస్ని ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒక కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ ఛార్జెస్ ప్రూవ్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యశ్వంత్ వర్మ యొక్క కేసులో కాలిన నోట్ల కట్టలు ఆయన ఇంట్లో దొరికినాయి. అప్పుడు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దాని గురించి డిస్కస్ చేసాము. ఒక ఎలక్షన్ కమిటీ చేస్తారు. కమిటీ అనేది దానికి కమిటీ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మోషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి, రిమూవల్ మోషన్ మస్ట్ బి పాస్డ్ బై ఏ స్పెషల్ మెజారిటీ. దట్ మీన్స్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ బోత్ హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ. ఈ రకంగా ఒకవేళ ఇట్లా స్పెషల్ మెజారిటీతో కనుక యాక్సెప్ట్ అయితే, ఆ మోషన్ కనుక యాక్సెప్ట్ అయితే అప్పుడు రిమూవ్ చేస్తారనమాట. ఎవరు రిమూవ్ చేస్తారు సార్ అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కోసం. ఒకవేళ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో ఈ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ రిమూవ్ చేయాలనంటే దట్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. పార్లమెంట్ జోక్యం చేసుకోవడానికి లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ టు రికమెండ్ ఇట్. దిస్ క్రియేట్స్ asymmetry in protection, strengthens independence of chief election commissioner, but election commissioners remain relatively vulnerable. Chief election commissioner remove చేయడానికేమో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఏమో వెరీ వల్నరబుల్, వాళ్ళు రికమెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద థింగ్. బట్ సిగ్నిఫికెన్స్ ఈజ్ సింపుల్. ఇట్ ఎన్షూర్స్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, puts chief election commissioner same like Supreme Court judge, designed to maintain free and fair elections, a basic feature of the Indian Constitution. This is the importance of election commissioner, chief election commissioner, other election commissioners and election commission of India. Hope you got the point. Next one is Constitution 130th Amendment Bill 2025. 2025లో మొన్న రీసెంట్గా
గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బిల్, జేఎండ్కే రీఆర్గనైజేషన్ అండ్ కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉన్నాయో ఈ మూడు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అయితే రిఫర్ చేయడం అనేది జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేస్తుంది సార్ అని అంటే, ఇట్ స్క్రూటినైజెస్ ద ప్రొవిజన్స్, కన్సల్ట్స్ ఎక్స్పర్ట్స్ అండ్ లీగల్ ఒపీనియన్స్ అండ్ సజెస్ట్ చేంజెస్ అన్నమాట. ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ పర్సువేసివ్, నాట్ బైండింగ్. సో జేపీసీ ఏం చేస్తుందంటే ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ప్రొవిజన్ టు ప్రొవిజన్ చెక్ చేసి స్క్రూటినైజ్ చేసి చేంజెస్ ఏమైనా ఉంటే చెప్తుంది. కానీ ఇవి బైండింగా సార్ అని అంటే కాదు. ద పాయింట్ జస్ట్ ఈస్ టు స్క్రూటినైజ్, దట్స్ ఇట్. అది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, ఇట్స్ ఆన్ ది గవర్నమెంట్. ఓకే సార్, ఎస్. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు సార్ ఈ బిల్లు, ఇది ఎందుకు అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే 30 రోజులు ఎవరైనా చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్స్ ఎవరైనా కనుక నేరం ప్రూవ్ అయినా అవ్వకున్నా సరే 30 రోజులు వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళ పొజిషన్ నుంచి తప్పుకోవాలి. ఒకవేళ వాళ్ళు రిజైన్ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ పొజిషన్ అనేది పోతుంది, పదవి అనేది పోవడం జరుగుతుంది. దట్ ఈస్ అ మేజర్ థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిల్. ఎందుకు సార్ అని అంటే 2023లో తమిళనాడులో ఒక మినిస్టర్ సెంథిల్ బాలాజీ అయితే అరెస్ట్ అయ్యారు కాబట్టి తద్వారా ఒక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. గవర్నర్ డిస్మిస్ చేశారు. బెయిల్ మీద బయటకు రాగానే మళ్ళీ మన స్టాలిన్ సార్ ఆయనను తీసుకొని వచ్చి మినిస్టర్ పదవి ఇచ్చారు. మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు రీఅపాయింట్మెంట్స్ ఎట్లా చేస్తారని చెప్పి క్వశ్చన్ చేసి బాలాజీని తీయించేయడం అనేది జరిగింది. అంటే ఇంత పెద్ద ప్రాసెస్ జరిగింది. ఇక్కడ ఏంటనంటే బికాస్ ఇట్ హైలైటెడ్ ద absence of constitutional clarity. అంటే ఒక వ్యక్తి లేకపోతే ఒక మినిస్టరు ఆయన పదవికి రాజీనామా చేయకుండా ఇన్ని రోజులు జైల్లో నుంచి ఆయన కార్యకలాపాలు చేస్తుండడం వల్ల ఇది ఒక కాన్స్టిట్యూషనల్ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ దాన్ని ఇప్పుడు ఫిల్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఈ బిల్ అయితే తీసుకొని వచ్చింది. గెటింగ్ మై పాయింట్. దీని యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటి, టార్గెటెడ్ ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ 75 యూనియన్ మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్రెసిడెంట్స్ ప్లీజర్ బట్ ఓన్లీ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ అడ్వైస్. ఎవరు ఇస్తారు సార్ ఆ ప్రెసిడెంట్కి అడ్వైస్, ప్రైమ్ మినిస్టర్. స్టేట్ 164 గవర్నర్కి ఎవరు ఇస్తారు అడ్వైజ్, చీఫ్ మినిస్టర్ ఇస్తారు. నెక్స్ట్ ఢిల్లీ 239AA ఢిల్లీ సీఎం అండ్ కౌన్సిల్ అడ్వైజెస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్సెప్ట్ ఇన్ పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్ మాటర్స్. ఈ మూడు కూడాను ఎల్జీ చేతిలో, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. రిమైనింగ్ అన్నిట్లో కూడాను ఎల్జీకి ఎవరు ఇస్తారు అడ్వైజ్ అంటే సీఎం ఇస్తారు. గెటింగ్ ద పాయింట్. సో దీస్ ఆర్ లైక్ టార్గెటెడ్ ఆర్టికల్స్ అండర్ దిస్. మెయిన్ ప్రావిజన్స్ ఏంటి అని అంటే 30 రోజులు కనుక ఉంటే ఆ నేరము 5 అంతకంటే ఎక్కువ సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ కనుక ఉంటుంది, అంటే 5 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనే కేసు ఏదైనా ఉండి 30 రోజులు జైల్లో ఉంటే సో వాళ్ళు దీనికి ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతారు. 31వ రోజు రిజైన్ చెయ్యాలి. ఒకవేళ 31వ రోజు రిజైన్ చేయకపోతే 32వ రోజు ఆటోమేటికల్గా ఆ పదవి నుంచి పోవడం అనేది, పదవి నుంచి తీసేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ పిఎం కానీ సీఎం కానీ లేకపోతే ఢిల్లీ సీఎం కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నర్స్కి లేకపోతే ప్రెసిడెంట్కి వాళ్ళు అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. నువ్వు రిమూవ్ చేయాలి ప్రెసిడెంట్ సార్, నువ్వు రిమూవ్ చేయాలి గవర్నర్ సార్ అని చెప్పి సీఎం పిఎం అడ్వైజ్ చేయడానికి లేదు. దిస్ విల్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ ఆన్ ది 32nd డే. రీఅపాయింట్మెంట్ ఉందా సార్ అని అంటే రీఅపాయింట్మెంట్ ఉండొచ్చు, మేబీ ఆఫ్టర్ రిలీజ్, బట్ ఇట్ ఈజ్ ఎట్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ప్రెసిడెంట్ గవర్నర్ ఒకవేళ రీఅపాయింట్ చేసుకుందాము, వాళ్ళ ఛార్జెస్ ఏం ప్రూవ్ అవ్వలేదు లేకపోతే జైలు నుంచి బయటకు వచ్చేసారు అని అనుకుంటే డిస్క్రిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. It is extended to UTs as well. The provisions extended to all UTs. అన్ని యూనియన్ టెరిటరీస్కి కూడా ఇదే వర్తిస్తుంది వయా అమెండ్మెంట్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963 అండ్ జేఎండ్కే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019. ఓకే, అవసరం ఏముంచారనంటే 40% మంది సిట్టింగ్ ఎంపీస్ ఫేస్ క్రిమినల్ ఛార్జెస్. లోక్సభ రాజ్యసభలో మనం దేవాలయాలలాగా మనం పూజిస్తాం,
గుర్తిస్తాం మన పార్లమెంట్ని. దాంట్లో 40% ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ డాటా ప్రకారం. దట్ మీన్స్ ఎవరైతే నేరాల్లో ఉన్నారో, నేరాలు చేస్తున్నారో వాళ్ళ పదవి నుంచి దూరం అయ్యే అవకాశాలు ఎంతైనా అవసరం. అది probity in governance. Ministers in custody compromise credibility of the cabinet decisions. ఏదైతే ఇంటర్నల్గా క్యాబినెట్ డిసిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ నమ్మడానికి కూడా లేదు. ఈ క్యాబినెట్ డిసిషన్స్ వాళ్ళు లీక్ చేస్తారు బయటకి, లేకపోతే దాని ద్వారా వాళ్ళ స్వప్రయోజనాల కోసం యూజ్ చేసుకుంటారు. అవునా కాదా? నెక్స్ట్ పబ్లిక్ ట్రస్ట్ అనేది పోతుంది. కాన్స్టిట్యూషన్స్ పొజిషన్స్లో నేరగాళ్ళు ఉంటే ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ ఈజ్ మిస్సింగ్. ప్రొవైడ్స్ ఆటోమేటిక్ రిమూవల్ మెకానిజం, reducing discretionary misuse by president and governors. Significance is simple. Ethical governance reforms రావాలి. లా ఏదైతే absence ఉందో, కాన్స్టిట్యూషనల్ absence ఉందో, కాన్స్టిట్యూషనల్ లా absence ఉందో అది ఫిల్ చేయాలి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ షుడ్ హ్యాపెన్ సో దట్ ఎవడైనా ఒక ఎంపీ లేకపోతే ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వడానికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఇది ఉపయోగపడుతుంది. బట్ దేర్ ఆర్ క్రిటిసిజమ్స్ ఆల్సో బికాస్ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. మన దగ్గర జస్టిస్ సిస్టము, జడ్జిలు కేసులు కొన్ని సంవత్సరాలు డ్రాగ్ అవుతాయి. ఒకవేళ వాడు ఇన్నోసెంట్ అయితే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పొలిటికల్ మిస్యూజ్ చేసే అవకాశం చాలా ఉంటుంది కదా. నెక్స్ట్ జ్యుడిషియల్ బ్యాక్లాగ్. విత్ ట్రయల్స్ డ్రాగింగ్ ఆన్, ద మినిస్టర్ మే లూజ్ ఆఫీస్ ఫర్ ఇయర్స్ వితౌట్ కన్విక్షన్. ఫెడరల్ కన్సర్న్స్. ఆటోమేటిక్ సెసెషన్ మైట్ వీకెన్ ఎలక్టెడ్ సీఎంస్ అగెయిన్స్ట్ గవర్నర్స్ ఇంటర్ఫిరెన్స్. Safeguard is simple. We have to safeguards needed. బట్ అవి సీరియస్ అఫెన్సెసా కావా అని చెప్పి ప్రాపర్గా డిఫైన్ చేయాలి. ఎవరికి ఈ పర్టికులర్ ఆటోమేటిక్ రిమూవల్ ఫ్రమ్ ది పోస్ట్ అనేది జరుగుతుంది అనేది. ఈ పర్టికులర్ కేసెస్లో ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ జరగాలి. ఒకవేళ వాడు ఇన్నోసెంట్ అయితే అన్నెసరిగా వాడు పదవిచ్యుతుడవుతాడు. నెక్స్ట్ వీ నీడ్ టు గివ్ దట్ బ్యాలెన్స్ ఆఫ్ బిట్వీన్ వాట్? బిట్వీన్ probity in governance and fundamental rights of the leaders and the ministers. So this is very very important topics. తర్వాత మనకి మళ్ళీ వస్తూ ఉంటాయి. So make sure you read the PDF, listen to the video completely, read the PDF, and if you have any doubts please do comment. So that's it for the day guys. For more information please do like, share and subscribe to Vishnu IAS. All the best, happy learning and Jai Hind.